ప్రకాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ప్రకాష్ రెడ్డి గారు థంపింగ్ మెజారిటీ తోటి అలాగే అద్భుతమైన ఓటింగ్ పర్సంటేజ్ తోటి మిగిలిన రాష్ట్రాల్లో విజయాలని సొంతం చేసుకుని జేబులో వేసుకుంటూ వస్తున్న బీజేపీ ఇక్కడ ఏంటి ఇలా చతికిల పడిపోయింది? రాత్రేమో కరీంనగర్లో విజయోత్సవాలు చేసుకున్నారు, అదేమో హంగు దిశగా నడుస్తుంది. కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఖచ్చితంగా గెలుస్తారు అనే ఒక నమ్మకం అయితే ఉంది. హంగు దిశగా ఎందుకు వెళ్ళింది అంటే బీజేపీ ఇలాంటి మరి జీరో పర్ఫార్మెన్స్ ఏంటి? ఎక్కడ లోపం జరిగింది బీజేపీ? వేరే రాష్ట్రాలు చూడండి, పక్క అసలు ఏమాత్రం ప్రజెన్స్ లేని కేరళలో మీరు ఒక ఎంపీ స్థానం గెలిచేశారు, కేంద్ర మంత్రి. తమిళనాడులో విస్తరిస్తున్నారు, మీ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఇక్కడ ఎందుకు అంటే ఈ పరాజయానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇది పరాజయం అని మీరు అంటున్నారు. మీరు పరాజయం అని మీరు ఎందుకు అంటున్నారో నాకు తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2, మీది కాంగ్రెస్ కు ఘన విజయం అనేటువంటి విషయం కూడా మీ ప్రోమోలో చెప్తున్నారు. నేను కాంగ్రెస్ ఘన విజయంగా దీన్ని భావించట్లేదు, మా పరాజయంగా మేము భావించట్లేదు. మీకు దీనికి అర్థం కావడం మీరు కేరళ ఎగ్జాంపుల్ చెప్పారు, అదే నేను ఢిల్లీ ఎగ్జాంపుల్ కూడా చెప్తా. మేము ఢిల్లీ కార్పొరేషన్ అయిన తర్వాత మొదటిసారిగా నాకు గుర్తున్నంత వరకు, నాకు తెలిసి చదువుకున్నంత వరకు 1967లో 62లో ఎప్పుడో మా విజయ్ కుమార్ మల్హోత్రా మా ఢిల్లీ మేయర్ అయినాడు. ఆ తర్వాత మేము ఢిల్లీ మేయర్ గెలవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. మన ఫస్ట్ టైం తప్పిస్తే మళ్ళీ అంటే 30 సంవత్సరాలు అసెంబ్లీ గెలవడానికి, ఢిల్లీ అసెంబ్లీ గెలవడానికి, ఢిల్లీ మేయర్ గెలవడానికి చాలా ఎదురుదాల్సి వచ్చింది పరిస్థితి. మీరు అంత ఆ పరిస్థితి మాకు తెలంగాణలో ఎప్పుడన్నా మేము హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు గుర్తున్నంత వరకు 1981లో నేను అప్పుడు కాలేజీలో చదువుతున్నా, ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు విశాఖపట్నం మేయర్ గా, అది కూడా హంగు దీంట్లో వస్తే, హంగు రిజల్ట్ వస్తే అప్పుడు ఆయన మేయర్ గా ఎన్నుకోబడ్డాడు మొదటిసారి ఎన్ఎస్ఎన్ రెడ్డి అని 81 ఎప్పుడు. మేము ఎప్పుడూ గెలవలేదండి స్వతంత్రంగా ఇప్పటివరకు నాకు తెలిసి. వరంగల్ మేయర్ ఒకసారి గెలిచినాం డైరెక్ట్ ఎలక్షన్స్ లో, అది కూడా టీడీపీ పొత్తుతో గెలిచాం. ఒక్కసారి నల్గొండ మున్సిపల్ చైర్మన్ గెలిచాం, టీడీపీ పొత్తుతో గెలిచాం. కానీ ఎక్కడ కూడా మేము ఏదో అద్భుతమైన విజయాలు ఇదివరకు సాధించి మొత్తం చెతికిల పడిపోయినాం, ఓడిపోయినాం అనేటువంటి అభిప్రాయంతో మరొకటే కొత్త తరం వారికి తెలియదు కావచ్చు. కాబట్టి మీ ద్వారా కొత్త తరం ప్రజలకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది నెంబర్ 1. రెండోది అంటే మేము ఎక్కడ గెలిచాం, ఎక్కడ ఓడిపోయామంటే మా టార్గెట్, మేము ఎన్నికల కంటే ముందు మా లక్ష్యం చాలా ఫిక్స్డ్. ఈసారి ఎన్నికలలో మేము ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు అత్యధిక వార్డుల్లో పోటీ చేయాలి, మా పార్టీ యొక్క గుర్తును అత్యధిక వార్డులకు తీసుకుపోవాలి, మా కార్యకర్తలు అత్యధిక వార్డుల ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలతో చేరాలి, ప్రజల దగ్గరికి మేము చేరాలి, మాకు క్రియాశీలంగా ఉండాలి అనేటువంటిదే మా మొదటి లక్ష్యం. గెలుపోవటంల గురించి మేము ఇంత పెద్ద సీరియస్ గా ఆలోచించలేదు. నెంబర్ 1. రెండో పాయింట్ ఏంటంటే మేము పోటీ చేస్తున్నప్పుడు చాలా స్పష్టంగా పార్టీ గుర్తు మీద పోటీ చేసినాం. కాబట్టి అందరూ వాళ్ళైనా ఎవరైనా పార్టీ గుర్తు మీద పోటీ చేశారు. నేననే పాయింట్ ఏంటంటే నిన్న జరిగిన రిజల్ట్స్ మొత్తం 2500 చేంజ్ నిన్న వార్డ్స్ ఎన్నికలు జరిగినాయి. మీరు కోనవల మున్సిపల్ ఎన్నికలలో చూస్తున్నారు కానీ వార్డ్స్ ఎన్నికలు చెప్తున్నా 1300 చిల్లర మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మిగతా అన్ని ప్రతిపక్షాలు కలిపి అంటే 54-55% రిజల్ట్ వాళ్ళ వార్డులలో వచ్చింది. రిజల్ట్ వార్డు సంఖ్యనే కనుక తీసుకుంటే ఒకటి. అదే ప్రతిపక్షాలకు అన్ని కలిపి టీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం అన్ని కలిపి 1200 పైచిలకు వార్డులు గెలిచినాయి. అంటే సుమారుగా 45% సుమారుగా గెలిచినారు. వీళ్ళు ఓటింగ్ పర్సెంటేజ్ ఇంకా మొత్తం రాలే, ఇంకా కన్వర్ట్ కాలే ఓటింగ్ పర్సెంటేజ్ ఎంతైతే చూడాల్సింది. నేనేమంటున్నా ఓటింగ్ పర్సెంటేజ్ లో వీళ్ళు 40-45% దాటిందా దాటలేదా ఇది చాలా ఇంపార్టెంట్. దాటకపోతే వాళ్ళకే సిగ్నల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు రెడ్ సిగ్నల్స్, మీరు జాగ్రత్తగా ఉండండి అని. మాకు కాదు వచ్చింది రెడ్ సిగ్నల్స్, ఎందుకంటే మేము ఎప్పుడూ లేము. నేను మళ్ళీ అర్బన్ ఏరియాలో బీజేపీ ఉంటుందన్నారు. మేము హైయెస్ట్ హైదరాబాద్ లో మేము గెలిచిన కార్పొరేటర్స్ 48 హైయెస్ట్. అదిగా అంతకుముందు 12, 4 ఇవి మేము గెలిచినటువంటి హైదరాబాద్ కార్పొరేటర్స్. మేము హైదరాబాద్ బీజేపీ అన్నారు కదా, మేము గెలిచినవి. అంటే మా సత్తా ఏందో, మా బలం ఏందో, ప్రజల్లో మేమేందో మాకు తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఈ రాష్ట్రంలో గెలిచిన దాన్ని అద్భుత విజయంగా నేనైతే భావించట్లేదు. నేను అందుకోసం ప్రజలకు కూడా అదే విషయం చెప్పాల్సింది. ఎందుకు చెప్తానంటే, రెండో పాయింట్ ఎందుకు చెప్తున్నంటే, ఏ రాష్ట్రంలోనే అధికారంలో ఉన్న పార్టీ, ఈ రాష్ట్రంలోనే కదా, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో తీసుకోండి, అది మహారాష్ట్ర తీసుకోండి, గుజరాత్ తీసుకున్నా, రాజస్థాన్ తీసుకున్నా, ఈవెన్ అస్సాం తీసుకున్నా కూడా, అస్సాంలో మేము ఏమి లేవు ఇప్పుడు కూడా. ఎక్కడైనా స్థానిక ప్రభుత్వాలలో అధికార పార్టీదే ఉంటుంది అవకాశము. మేము మహారాష్ట్రలో మా రిజల్ట్ ముందు చెప్పండి 90% ఉందా లేదా? మొన్నటి మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక సీటు గెలిచింది. అది కూడా హంగుతోటే వస్తుంది. అది కూడా ఎందుకు వచ్చింది? మేము కేరళ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అట్లాగే జిల్లా పరిషత్ ఎన్నికలు కర్ణాటక జరిగినాయి, వాళ్ళ ప్రభుత్వం కూడా ఉంది. ఎట్లా రిజల్ట్స్ చూస్తున్నారు.
ఎందుకు సంకేతం చెప్తున్నా అంటే వీళ్ళు అత్యద్భుతమైనటువంటి రిజల్ట్ కాదని చెప్పడానికి మొన్నటి 2020 ఇప్పుడు 2025లో ఎన్నికలు 26 ఎన్నికలు 2020 ఎన్నికలలో మున్సిపల్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు గెలిచింది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చింది, వారి అధికారంలో పార్టీ అప్పుడు కాంగ్రెస్ కి వచ్చినాయి. మీరు ఇదే లెక్క సేమ్ సిమిలర్ టు దట్. కాంగ్రెస్ కూడా ఇట్లాగే ఇప్పుడు బీఆర్ఎస్ కి వచ్చిందో అప్పుడు కాంగ్రెస్ కి వచ్చింది. ఇప్పుడు అప్పుడు బీఆర్ఎస్ కి వచ్చిన దానికంటే తక్కువ వచ్చినాయి, ఇప్పుడు కాంగ్రెస్ కి తక్కువ వచ్చినాయి. అప్పుడు కాంగ్రెస్ వచ్చిన దానికంటే ఎక్కువ వచ్చినాయి, ఇప్పుడు బీఆర్ఎస్ ఎక్కువ వచ్చినాయి బీఆర్ఎస్ కి. ఈ తేడాను గమనించండి. కాబట్టి మీరు అద్భుతమైనటువంటి విజయం సాధించారు అనేటువంటి పదాన్ని గత టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో లాస్ట్ ఎన్నికలే, నేను అంతకుముందు ఎన్నికలు చెప్పట్లేదు, 2020 మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ కు 16,000 వార్డులు గెలిస్తే 15,000 పైచలకు వారు గెలిస్తే వీళ్ళు 13,000కి పరిమితమైనారండి. ఇది తగ్గినట్ట పెరిగినట్ట మీరే చూసుకుంటారు. అధికారం ఉన్న పార్టీ అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీ. కాబట్టి మా సంఖ్య అంటారా, అప్పటికి ఇప్పటికి ఏం పెరగలే ఏం తగ్గలే, ఎంత ఉందో అంతే ఉన్నాం మేము. నా పెరగలేదు నా తగ్గలేదు. మేము 250 సీట్లు ఇప్పుడు వచ్చినాయి. హైదరాబాద్ జిహెచ్ఎంసీ వరంగల్ ఖమ్మం కలుపుకుంటే మాకు 290 ఉండే మున్సిపల్ వార్డ్స్ ఇప్పుడు గంతే ఉన్నాయి. సుమారు అదే రేంజ్ ను ఆ కొంచెం ఒక 4 సీట్లు 3 సీట్లు అటు ఇటుకి మా స్థాయి అంతే, మేము అంతే ఉన్నాము. కానీ కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా గెలిచింది అనడానికి లేదా మేము బాగా ఘోర పరాజయం అనడానికి 2 పదాలు నేను ఒప్పుకోవట్లేదు. ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయంగా నేను భావించట్లేదండి. గతంలో ఉన్నటువంటి పరిస్థితి కంటే కాంగ్రెస్ మెరుగుపడిందా లేదా పర్సెంటేజ్ ఆఫ్ ఓటం పడింది. బయట నేను ఒక చెప్పాల్సిన పాయింట్ ఒకటి, ఈ ఎన్నికలు పార్టీ గుర్తుకు జరిగినాయి సార్. అసెంబ్లీ ఎన్నికలు పార్టీ గుర్తుకు జరిగినాయి, పార్లమెంట్ ఎన్నికలు పార్టీ గుర్తుకు జరిగినాయి, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తుకు జరిగినాయి. పార్టీ గుర్తు మీద జరిగినటువంటి ఈ ఎన్నికలలో 52 లక్షల మంది మాత్రమే ఓటేశారు. గుర్తుపెట్టుకోండి, అంటే 20% ఆఫ్ ది టోటల్ తెలంగాణ ఓటేశారండి. 20% ఆఫ్ తెలంగాణ అంతకంటే తక్కువనే ఓటేశారు. కాబట్టి ఇదేదో రిప్లికా కాంగ్రెస్ పార్టీ యొక్క చేసిన బహుమానం అనుకుంటే మరి జూబ్లీస్ కూడా వేశారు. మరి జూబ్లీస్ 4 లక్షల ఓట్లు, జూబ్లీస్ లో 2 లక్షల ఓట్లు వేశారు కదా, దాని పరిణామం ఏదో చూశారు కదా. అందుకోసం ఇది ఒక కొలమానంగా తీసుకోవాలంటే నా అభిప్రాయం. మరి పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వస్తే బయటకు వస్తుంది, మిగతా అన్ని విషయాలు బయటకు వస్తాయి. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఈవెన్ ఇది సెమీ అర్బన్ ఏరియా తప్ప మొత్తం అర్బన్ ఏరియా, కోర్ అర్బన్ ఏరియా కాదు, వాళ్ళ భాషలో నా భాషలో కాదు. ఇది కోర్ అర్బన్ కాదు, ఇక్కడ కోర్ అర్బన్ ఎలక్షన్స్ కనపడతాయి. ఇది సెమీ అర్బన్ ఏరియా. నేను ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎల్లంపేట మున్సిపాలిటీ చేశారు. ఎల్లంపేట మున్సిపాలిటీ అన్ని గ్రామాలే, ఎల్లంపేట, రాయలాపూరు, రావులకోలు, లేకపోతే అక్కడ వచ్చి శ్రీరంగారము, మాదారము, నూతనకల్, అవన్నీ ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి 5 కిలోమీటర్లు ఉంటుంది. అది మరి సర్పంచ్ ఎలక్షన్స్ అని అన్నా, దాన్ని మున్సిపల్ ఎలక్షన్స్ అని అన్నా నాకు తెలియదు. మరి దేనికి పెట్టారో నాకు తెలియదు. ఆ మున్సిపాలిటీ అంటే చాలా మున్సిపాలిటీలు ఉన్నాయి. అంటే ఇప్పుడు అభివృద్ధి అవుతున్న మున్సిపాలిటీలు సెమీ అర్బన్ ఏరియాలో కానీ ఉన్నటువంటి ఎలక్షన్స్. కాబట్టి ఈ తీర్పును మేము గౌరవిస్తూనే ఆహ్వానిస్తూనే ఇదేదో అద్భుతమైనటువంటి విజయంగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటే మాత్రం అది వాళ్ళ ఇష్టము. వచ్చిన రిజల్ట్స్ నుంచి వాళ్ళు సవరించుకోకపోతే వాళ్ళకే కష్టం. డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, ఐ హావ్ 2 questions ఫర్ యూ. చాలా సీనియర్ నాయకులు అందులో మీ దగ్గర గణాంకాలు పెట్టుకొని వస్తారు ప్రకాష్ రెడ్డి గారు, ఎప్పుడు అవతల వాళ్ళు మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా. బట్ అట్ ద సేమ్ టైం 20% మందే ఓట్లు వేశారని, ఇంకొక 20% మందిని ఓటేసే దిశగా నడిపించలేకపోయినా మీ మరి ఇంత అత్యంత శక్తివంతమైన కేంద్ర మంత్రులు 2 ఉన్నారు మనకి మీ పార్టీ నుంచి, ఇంకొక 20% వేయించలేకపోయారా మీరు? అండ్ సెమీ అర్బనా, సబర్బనా, లేకపోతే క్వాసీ అర్బనా అనే అంశం కాదు, మీరు చెప్పేవి ఏంటంటే ఇండియన్ స్టాటిస్టికల్